తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెరాస అధినేత తనయ ఎమ్మెల్సీ కవిత గారు రేపటి నుండి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వారి పర్యటన 2 రోజుల పాటు జనంబాట కార్యక్రమం పేరుతో ఈ జిల్లాలో కొనసాగుంది. రేపు ఉదయం ఇక్కడికి చేరుకుంటున్న కవిత గారు రేపు రాత్రి వరకు ఇక్కడనే ఉండి రాత్రికి కురుముడు స్వామి దర్శనంతో పాటు ఉదండాపూరు ఇతర ప్రాంతాలకు సందర్శించనున్నారు. ఎల్లుండి కూడా ఇక్కడే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మేధావుల సదస్సు కూడా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని విశేషాలు అడిగి తెలుసుకోవడానికి తెలంగాణ జాగృతి బీసీసీఎల్ అధ్యక్షులు మారయ్య గారు ఉన్నారు మన దగ్గర. మారయ్య గారు చెప్పండి, రేపటి ప్రోగ్రామ్ ఏముంది? రేపు ఉద్దండపూర్ నుండి మొదలుకొని మరి ఈరోజు జిల్లా మొత్తం మహబూబ్నగర్ జిల్లా మొత్తం ప్రధానమైన ప్రాంతాలు విజిట్ చేయడం జరుగుతుంది. మరి అలాగే మేధావులతో మమేకమై మరి జనాలతో మమేకమై ఈ జనబాట ప్రారంభించింది. మరి మొన్న చూసినట్టయితే మరి నిజామాబాద్లో బ్రహ్మరథం పడ్డారు ప్రజలు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తే తరుణం ఏర్పడ్డది. ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీలు కూడా అన్ని వర్గాలకు న్యాయం చేయలేకపోయినాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు కొత్తగా మరి ప్రాంతీయ పార్టీ మరొక కొత్తగా అవతరించాలని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు. దాంట్లో మరి సమన్యాయం జరుగుతుందని చెప్పేసి విశ్వసిస్తున్నారు. మరి మేధావులతో జనాలతో మరి మాట్లాడి పార్టీ దిశగా ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు కూడా చరిత్రలో పోలేదు. వాళ్ళు పార్టీలు పెట్టిన తర్వాత జాయినింగ్ చేసుకున్నారు తప్ప మరి పార్టీ పెట్టాలనే ఆలోచన మరి ప్రజలతో మేధావులతో సమాలోచన చేసి మరి పార్టీ అవసరం అనుకుంటే పార్టీ పెట్టడానికి సిద్ధపడ్డ కవలకుంట్ల కవితక్క గారు ఒక దిశగా ఇప్పుడు మరో జయలలితగా మరి ఇక్కడ అవతారం ఎత్తబోతుంది. ఖచ్చితంగా మరి అక్కగారు మరి ప్రజలంతా చూస్తున్నారు. ప్రత్యామ్నాయ పార్టీ కావాలంటే మరి సబ్బండ కులాలకు న్యాయం జరగాలంటే మరి సమన్యాయం కావాలంటే సామాజిక తెలంగాణ కావాలంటే మరి అక్కలాంటి లీడరు ఖచ్చితంగా కావాలని చెప్పేసి మరి తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా చూస్తున్నారు. మరి ఎన్నో కులాలు మరుగున పడ్డ కులాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మరి ఇప్పటివరకు కూడా కొన్ని కులాలు అయితే పేర్లు కూడా తెలియని కులాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి కులాలను కూడా మరి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ కట్టుబొట్లు కూడా తెలుసుకోవడానికి మరి సిద్ధపడ్డది. కాబట్టి మరి రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున మరి ఆమె చేసే కార్యక్రమానికి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ మహబూబ్నగర్ గడ్డ చాలా ఒక చరిత్ర గల గడ్డ. మరి ఈ మహబూబ్నగర్ గడ్డ వాళ్ళు ఖచ్చితంగా అక్కను చేర్చుకుంటారని చెప్పేసి మేము నమ్ముతున్నాము. అలాగే మరి అందరినీ కూడా మేము కలవడం జరిగింది, మేధావులను కలవడం జరిగింది. అందరూ కూడా ఖచ్చితంగా మేము వస్తాం, అక్కతో సమాలోచన చేస్తామని చెప్పేసి అందరూ కూడా వివిధ రకాల క్వశ్చన్స్ వేయడం జరిగింది. వాళ్ళకు సమాధానం చెప్పడం కూడా జరిగింది. మరి ఎందుకోసం వస్తుందని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. మరి అదే దిశగా సామాజిక తెలంగాణ దిశగా మరి ఆమె అడుగులేస్తుంది. కాబట్టి అన్ని వర్గాల వారు సంపూర్ణ మద్దతు తెలుపుతారని పూర్తి విశ్వాసం ఉంది మాకు. రేపు మరి ఉద్దండపూరు రైతులు రేపు మార్నింగ్ 9:30కు మరి జిల్లాలో ఎంట్రన్స్ అవుతుంది. అక్కడ నుండి ఉద్దండపురం నుండి మరి అక్కడ టెంపుల్ నీలాంబరం టెంపుల్ దర్శనం చేసుకొని మరి అక్కడ ఒక సామాజిక కార్యకర్త ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కొంతమంది పెద్ద మనుషులతోటి చర్చించడం జరుగుతుంది. అక్కడ నుండి మరి కరువైన ప్రాజెక్టు పోవడం జరుగుతుంది. అక్కడ నుంచి మరి మహబూబ్నగర్ ఎంటర్ అవుతుంది. పట్టణానికి ఎంటర్ అయిన తర్వాత పాలమూరు యూనివర్సిటీలో మరి విద్యార్థులతో ముఖాముఖి చేసి మరి అక్కడ నుండి మరి అమరవీరుల స్తూపం అప్పంపల్లికి చేరుకోవడం జరుగుతుంది. మరి అక్కడ అప్పంపల్లి తర్వాత మరి ఇక్కడ మహబూబ్నగర్కు పవిత్రమైన దేవాలయం మరి గురుమూర్తి స్వామి దగ్గరికి మరి దర్శించుకొని మరి తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ రేపు అందరితోటి మేధావులతోటి చిట్చాట్ చేయడము, మరి వాళ్ళతో పాటే కాఫీ తాగడం, మరి వాళ్ళతోటి అన్ని విషయాలు మాట్లాడి మరి మధ్యాహ్నం తర్వాత విలేకరుల సమావేశం ఉంటుంది. ఆ తర్వాత ప్రజలతో మరొకసారి మమేకమై వాళ్ళతోటి అన్ని సమస్యలు అన్ని వర్గాల ప్రజలతోటి మాట్లాడి ముగించుకుంటారు. పార్టీ ఎప్పుడు అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది? పార్టీ ముఖ్యం కాదు, జాగృతి సంస్థ అనేది 20 సంవత్సరాల నుంచి ముందే అందరినీ అడిగిన తర్వాత పార్టీ అవసరం అంటే ఆమె స్టెప్ తీసుకో అవకాశం ఉంది. మరి అక్కగారు తీసుకునే నిర్ణయం మరి ఒక చారిత్రక నిర్ణయం అవుతుంది. ఖచ్చితంగా పార్టీ ప్రజలకు అవసరం ఉంది అంటే ఖచ్చితంగా పార్టీ పెట్టే దిశగా వెళ్ళే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మరి ఆమె వచ్చిందే అందరిని అడిగి మరి ఇక్కడ ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరమా అని చెప్పేసి మేధావులను చర్చించిన తర్వాతనే ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. కంటిన్యూ రావట్లేదా?
ఇక్కడ బీసీ మేధావుల సంఘ నాయకులు గతంలో జాగృతి సంఘం నాయకులుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఎంతో వీరోచితంగా పోరాడారు, ఉద్యమంలో పాల్గొన్నారు, అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా చితికిపోయినా ఈ జెండాను మాత్రం వీడలేదు ప్రభాకర్ గారు. ప్రస్తుతం ప్రభాకర్ గారు మన దగ్గర ఉన్నారు. ప్రభాకర్ గారు, కవిత గారు చాలా రోజుల తర్వాత, దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక కొత్త రూపంలో మీ ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జెండా మోసిండ్రు, జాగృతి జెండా మోసిండ్రు. ఇప్పుడు వారి జనం బాట కార్యక్రమం మొదలవుతుంది. మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? సార్ మేము ఇప్పుడు కూడా ఇంకా ఏమనుకుంటాం అంటే తెలంగాణ జాగృతి అంటే అందరికీ ఉద్యమాల పార్టీగా, ఉద్యమాల ఆర్గనైజేషన్గా, అట్లానే మనం బతుకమ్మ అంటేనే కవితమ్మలాగా చేరిన రోజుల్లో ఈరోజు బీసీల యొక్క కాన్సెప్ట్ పైన మేము గతంలో కూడా నేను ఒక 6 months బ్యాక్ కూడా మేడం అడిగిన, మేడం బీసీల జెండా ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళు నిలిచిపోతారు, లేకుంటే మళ్ళీ కనుమరుగైపోతారు మేడం అని చెప్తే ఆమె ఆ తర్వాత అప్పటి నుంచి ఆమె అంతకుముందు నుంచి కూడా ఆమె బీసీ కాన్సెప్ట్ పైన నిలబడి ఏవైతే ఇంతవరకు ఫలితాలు అందని, అంటే ఇప్పటి వరకు ఫలాలు అందని కులాల పైన కూడా ఆమె ఒక ఎజెండా పెట్టుకొని ముందు సాగుతుంది. అలా సాగిన రోజులు, ఎందుకంటే ఈరోజు చాలామంది ఈరోజు చూస్తున్నాం మనము బెస్తవాళ్ళు కానీ, కుమ్మరోళ్ళు, కట్కోళ్ళు, తర్వాత సాకలోళ్ళు, మంగళోళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పటి వడ్డారా, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు సామాజికంగా న్యాయం జరగలేదు. ఓట్లు ఎవరివి, సీట్లు ఎవరివి అనేది సమస్యగా ఉంది. కనుక ఇప్పుడు మా యొక్క బడుగు బలగిన వర్గాల యొక్క సీట్లు, తర్వాత మా యొక్క కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అన్ని రంగాల్లో ఎప్పుడైతే మాకు ఏవైతే గుర్తింపిస్తారో అలా గుర్తింపించిన వాళ్ళ వెంబడి మేము తప్పకుండా పోవడానికి, ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యక్రమం రేపటి నుంచి కవిత గారు జనంబాట పేరుతో పాలమూరు వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు మారాయ గారు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులతో పాటు ఇటు మేధావులతోన, అన్ని వర్గాల ప్రజలతోన అవసరమైతే ఎల్లుండి ఉదయం మార్నింగ్ వాక్ తీసుకొచ్చి, బాయ్స్ కాలేజ్ తీసుకొచ్చి మేధావులను కల్పించే ఆలోచన కూడా వారు చేస్తున్నారు. గతంలో ఈ గడ్డ మీద నుంచి కవిత గారు గర్జించారు. ఇదే గడ్డ మీద నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. సో దట్ ఈ గడ్డ అంటే కల్వకుంట్ల కుటుంబానికి చాలా పవిత్రమైందనే చెప్పాలి. అలాంటి గడ్డ నుంచి మరోసారి జనగర్జన చేయడానికి వస్తున్న, జనం బాట పేరుతో జనగర్జన చేయడానికి వస్తున్న కవిత గారి కార్యక్రమం పూర్తి స్థాయిలో దిగ్విజయం కావాలని మనమంతా ఆశిద్దాం.